స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని అందరికీ కోరుచున్నాము. స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని కోరుచున్నాము. గౌరవ మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. సారకి కరత్వాల ధ్వనులతో ఛాయాపురం గ్రామం ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ కూర్చోవాలా. చైర్స్ మీద నిల్చోవాలి. ఎవరు సారు మనతో పాటు ఇప్పుడు వేదిక పంచుకోబోతున్నారు. ప్లీజ్ ఇంట్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఈ కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి మీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. మన గౌరవ మాన్య ముఖ్యమంత్రి వర్యులు మన సభా వేదికకి ప్రజావేదికకి విచ్చేశారు. ఛాయాపురం గ్రామ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూర్చోవాలా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ కూర్చోవాలమ్మా. అందరూ కూర్చోవాలా. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు ఈ సభని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. హలో. మాన్య మహోదయులు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆర్థిక శాఖ మార్చులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులు, గౌరవ ఇరిగేషన్ శాఖ సెక్రటరీ గారు, తదితర ప్రజాప్రతినిధులకు, అశేష ప్రజానికానికి మరియు మీడియా మిత్రులకు ప్రభుత్వ యంత్రాంగం తరపున హార్దిక స్వాగతం సుస్వాగతం. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ఛాయాపురం గ్రామానికి రావడం ఆనందదాయకం. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అనంతపురం జిల్లా జీవనాడి అయిన హంద్రీ నీవా కాలువ విస్తరణ మరియు నీటిపారుదల సామర్థ్యం పెంచడం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా సృజల స్రవంతి ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి నీటిపారుదలను రెట్టింపు చేసి అనంతపురం జిల్లా రైతుల ఇళ్లలో సిరి సంపదలు, కళ్ళలో ఆనందం చూడాలని సంకల్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన బంగారు కుటుంబం ముఖ్య ఉద్దేశం పేదరికాన్ని నిర్మూలించడం. పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు, అవకాశాలు లేకపోవడం. అందుకే ఈ కార్యక్రమం P4 అనే విధానంలో భాగంగా అమలు చేయబడుతుంది. పేదరికంలో ఉన్న కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడానికి ముందుకు వచ్చిన మార్గదర్శకులు ఆయా ఎంపిక చేయబడిన కుటుంబాలను దత్తత తీసుకొని వారిని అన్ని విధాల పైకి తీసుకొస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన, సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించడం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు. మన గ్రామంలో ఈ వేదికపై బంగారు కుటుంబంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మార్గదర్శి మరియు బంగారు కుటుంబం సభ్యులకు సన్మానం చేయబోవడం మన అదృష్టం. అనేక సంక్షేమ పథకాల ప్రగతిని పరిశీలించి సర్వతోముఖ అనంతపురం పురోభివృద్ధికై తగు కృషి చేయుచున్న ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఆహ్వాన పలుకుతూ వీరి నేతృత్వంలో అనంత జిల్లా అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ అభివందనలు సమర్పిస్తున్నాను. ఇప్పుడు గౌరవ స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు
శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి ప్రియతమ నేత, రాయలసీమ భాగ్య ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సహచరులు ఇరిగేషన్ శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, ఇరిగేషన్ కార్యదర్శి గారికి, సాయి ప్రసాద్ గారికి, విచ్చేసినటువంటి బంగారు కుటుంబంలోని సభ్యులకు, వారితో పాటు వారికి చేయూతగా ముందు ఇస్తామన్నటువంటి పారిశ్రామికవేత్తలకు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా మీలో ఒకడిగా, మీ వాడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కొడుకుగా భావిస్తూ నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మండు టెండలో 70 ఏళ్ల యువకుడిలా కాలువ కిందకు మొత్తం దిగి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుంటే కాలువలో పనులు ఎలా జరుగుతున్నాయి పరీక్షించి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, వార్తలు చూస్తూ ఉన్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు మొదలై ఒక్కరోజు రెండో రోజు మొదలైంది. అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, సత్తా చాటుతున్నటువంటి సైనిక పటావానికి, సైనిక బలగాలకి ఈ వేదిక ద్వారా సెల్యూట్ చేద్దాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. సత్తా చాటుతున్నటువంటి సైనిక కుటుంబాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని సంపాదించి పెడుతున్నటువంటి భారత ప్రధాని గారు 2 రోజుల వార్తలు చూస్తే ఒక విషయం ప్రధానంగా కనపడతా ఉంది. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇండియాలో డ్రోన్లు తయారవుతున్నాయని. టెక్నాలజీలో ఇజ్రాయెల్ ప్రపంచంలో అమెరికా కన్నా ముందుందన్న విషయం మనం ఈరోజు తెలుసుకుంటే, 30 సంవత్సరాల క్రితమే ఓ నాయకుడు ఇజ్రాయెల్ గొప్పతనం గురించి తెలుసుకుని, ఆ ఇజ్రాయెల్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఆ రోజుల్లో. మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి, ఆ ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీని చూసి రండి. మాకు అర్థం కాలేదు, ఇజ్రాయెల్ ఏంటి, టెక్నాలజీ ఏంది, ఏంటా టెక్నాలజీ అనంటే మనం ఇప్పుడు వాడుతున్నామే డ్రిప్ అని. ఆ డ్రిప్ టెక్నాలజీని మొట్టమొదట ప్రపంచంలో డెవలప్ చేసింది ఇజ్రాయెల్. వెళ్ళమని చెప్పిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 30 సంవత్సరాల క్రితం భారతదేశం కాదు